వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్. ఈ వీడియోలో మనం కాన్వర్జేషన్ అక్షయ్ అండ్ వివేక్ మధ్యలో గేమ్స్, దట్టు మొబైల్ గేమ్స్ గురించి, చదువు గురించి వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ ఎలా ఉందో నేర్చుకుందాము. నేను చెప్తున్న ప్రతిసారి మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. అక్షయ్ అంటున్నాడు, వివేక్, నువ్వు రోజు ఎంతసేపు మొబైల్ గేమ్స్ ఆడతావు? अक्षय, विवेक, तुम रोज कितनी देर मोबाइल गेम खेलते हो? कितनी देर ఎంతసేపు మొబైల్ గేమ్ ఖేల్తే హో. ఇక్కడ వివేక్ బాయ్ కాబట్టి క్రియాపదం ఖేల్తే హో అని ఎండ్ చేయాలి. సుమారు 3 గంటలు. సుమారు అనేటువంటి వర్డ్ ని హిందీలో లగ్భగ్, లగ్భగ్ 3 घंटे. అంత ఎక్కువ ఎందుకు? చదువుకు సమయం తక్కువ కాదా? ఇతనీ లంబీ దేర్ క్యూ? ఇతనీ లంబీ దేర్, లంబీ అంటే పొడవైన, బట్ ఇక్కడ సమయానికి తగ్గట్టుగా ఎక్కువ అనేసి మీనింగ్ వస్తుంది. పడాయి కా సమయ కమ్ నహీ హోతా? చదువుకు సమయం తక్కువ కాదా? కొన్నిసార్లు అలసిపోతున్నాను, అప్పుడే గేమ్ ఆడతాను. కభీ కభీ లగ్తా హై కి థక్ గయా హూ తో గేమ్ ఖేల్తా హూ. అప్పుడప్పుడు అలసిపోయాను అని అనిపిస్తుంది, అప్పుడు గేమ్ ఆడతాను. కానీ దీనివల్ల నువ్వు చదువులో వెనుకబడవచ్చు. లేకిన్ ఇస్సే తుమ్ పఢాయి మే పిచ్చడ్ సక్తే హో. వెనుకబడడాన్ని పిచ్చడ్. కానీ లేకిన్ ఇస్సే తుమ్ పఢాయి మే పిచ్చడ్ సక్తే హో. కానీ దీనివల్ల నువ్వు చదువులో వెనుకబడవచ్చు. అవును, నువ్వు చెప్పింది సరే అంటే సరి అయినది. హా, తుమ్హారీ బాత్ సహీ హై. తుమ్హారీ బాత్ సహీ హై. మనం రోజు సమయం నిర్ణయిద్దాం గేమ్స్ మరియు చదువుకు. హమ్ రోజ్ సమయ్ తై కర్లే. ఒక డిసైడ్ చేద్దాము గేమ్ ఆర్ పడాయి కే లియే. గేమ్స్ కి ఎంతసేపు, చదువుకి ఎంతసేపు తై కర్లేంగే. ఓకేనా? తై కర్నా అంటే డిసైడ్ చేయడం. అది బాగుంటుంది. వివేక్ క్యా బోలా? వహ అచ్చా రహేగా. వహ అచ్చా రహేగా, అది బాగుంటుంది. ఉదయం చదువు, తర్వాత గేమ్ ఆడడం సరైనది. సుబహ పడాయి కే బాద్, ఉదయం చదివిన తరువాత గేమ్ ఖేల్నా ఠీక్ రహేగా. గేమ్ ఖేల్నా ఠీక్ రహేగా. అవును, దీనివల్ల రోజులో సమతౌల్యం ఉంటుంది. హా, ఇస్సే దిన్ కా సంతులన్ రహేగా. సంతులన్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది డే. హా, ఇస్సే దిన్ కా సంతులన్ రహేగా. అవును, దీనివల్ల రోజులో సమతౌల్యం ఉంటుంది. వారంలో ఒక రోజు కేవలం గేమ్ కోసం ఉంచవచ్చు. सप्ताह में एक दिन सिर्फ गेम के लिए रख सकते हैं. सप्ताह में एक दिन सिर्फ गेम के लिए रख सकते हैं. వారంలో ఒక రోజు కేవలం గేమ్ కోసం ఉంచవచ్చు. సరే, దాంతో ఆనందం కూడా ఉంటుంది. సహీ హై, నువ్వు చెప్పింది కరెక్టే. ఇస్సే మస్తీ భీ హోగి. ఓకేనా? ఫన్ కూడా ఉంటుంది. కానీ చదువు సమయంలో మొబైల్ దూరంగా ఉంచాలి. లేకిన్ పడాయి కే సమయ్, పడనా అంటే చదవడము, ఇది చదువు. ఓకేనా? పడాయి కే సమయ్ మొబైల్ దూర రఖ్నా, దూరంగా ఉంచాలి. అవును, నోటిఫికేషన్స్ కూడా ఆపేస్తాం. హా, నోటిఫికేషన్ భీ బంద్ కర్ దేంగి. హా,
నోటిఫికేషన్ भी బంద్ కర్ దేంగే, ఆపేస్తాం. మిత్రులతో గేమ్ ఆడడం సరదాగా ఉంటుంది. दोस्तों के साथ गेम खेलना मजेदार है. दोस्तों के साथ गेम खेलना मजेदार है. మిత్రులతో గేమ్ ఆడడం సరదాగా ఉంటుంది. మజేదార్, మజా ఆయేగా. అవును, కానీ లిమిట్స్ లో ఉండాలి. హా లేకిన్ సీమా మే. సీమా అంటే లిమిట్స్ అని అర్థం. చదువు మరియు గేమ్ లో బ్యాలెన్స్ ఉండాలి, సమతౌల్యం ఉండాలి. पढ़ाई और गेम में संतुलन होना चाहिए. पढ़ाई और गेम में संतुलन होना चाहिए. చదువు మరియు గేమ్ లో సమతౌల్యం ఉండాలి. సరే, నేను ప్రయత్నిస్తాను. ठीक है, मैं कोशिश करूंगा. मैं कोशिश करूंगा. మన ఇద్దరం ఒకరికి ఒకరు గుర్తు చేసుకుంటూ ఉందాము. हम दोनों एक दूसरे को याद दिलाते रहेंगे. ఓకేనా? చదవాలి, మొబైల్ ఆడకూడదు, ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉందాం. हम दोनों एक दूसरे को याद दिलाते रहेंगे. అవును, ఇది బాగుంటుంది. हाँ, यह अच्छा रहेगा. यह अच्छा रहेगा. अगर समय पर पढ़ाई हो गई तो गेम और मजेदार होगा. अगर ఒకవేళ समय पर సమయానికి पढ़ाई हो गई చదువు అయిపోతే గేమ్ और मजेदार होगा. చదువు అయిపోయిన తర్వాత ఆడుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? గేమ్ और मजेदार होगा. అవును, ఇది సరైన విధానం. హా, యహ తరీకా సహీ హై. యహ తరీకా సహీ హై. పరీక్ష సమయాల్లో గేమ్ కొంత తగ్గించాలి. परीक्षा के समय गेम को थोड़ा कम करना चाहिए. परीक्षा के समय गेम को थोड़ा कम करना चाहिए. కొంచెం తగ్గించాలి. అవును, ముందు చదవడం ముఖ్యం. హా, పహలే పढ़ना जरूरी है. పహలే పढ़ना जरूरी है. చదవడం ముఖ్యం. మనం కలిసి సమయ నిర్వహణ నేర్చుకుందాము. మేనేజ్మెంట్ నేర్చుకుందాము. हम मिलकर समय प्रबंधन सीखेंगे. ఎలా టైం ని మేనేజ్ చేయాలనేది నేర్చుకుందాము. हम मिलकर समय प्रबंधन सीखेंगे. तो इस प्रकार अक्षय और विवेक के बीच में परीक्षा को लेकर और मोबाइल में खेलने की बात को लेकर दोनों के बीच में बातचीत हमने पढ़ा. जब भी मैं बोलता हूं, आप भी मेरे साथ बोलिए. ओके, तो अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.